హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక కనకాల. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అందరూ బాగానే ఉంటారు నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, ఈ వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో ఒక పెద్ద మనిషి బర్త్డే. వాళ్ళు ఎవరూ కాదు, మా అల్లుడు. ఏంటి అంటే, ఈ కేక్ మేము ఈరోజు వాడి కోసం ఒక స్పెషల్ కేక్ ఆర్డర్ ఇచ్చాము. ఆ కేక్ తీసుకోవడానికి వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే 7 o'clockకి కేక్ కటింగ్. మేము ఇంకా 7:30 అవుతున్న కేక్ తీసుకోవడానికి వెళ్ళలేదు. ఆ రోజైతే నేను ఫుల్ టెన్షన్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం సిటీస్లో అంటే ఒక 9-8 o'clock ఇట్లా కేక్ కట్ చేస్తాం కదా. విలేజెస్లో ఏంటంటే 7 o'clockకి కేక్ కటింగ్ అయిపోతే 7:30కి అందరూ ఇంకా వెళ్ళిపోయి పడుకుని పోతారు. ఎందుకంటే 6:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేస్తారు కదా. మేము అప్పటికి చాలా లేట్ అయిపోయింది. దీనికి ఆఫీస్లో వర్క్ ఉండడం వలన తిని నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను కొంచెం టెన్షన్ పడ్డా అన్నమాట. ఎందుకంటే మా వదిన కూడా నాకు ఫోన్ చేసి కేక్ తాలేదు వదిన, నేను అందరికీ చెప్పేసుకున్నాను అని చెప్పేసి తను నాకు ఫోన్ చేసి అంటుందన్నమాట. ఎందుకంటే విలేజ్ కదా, కొంచెం తొందర పడతారు. అయితే నేను కూడా టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో, వీడెక్కడ డిసప్పాయింట్ అవుతాడేమో అని టెన్షన్ పడ్డాను. ఈ లోపల నేను మా ఆయన తిట్టుకుంటూ ఉండగానే మా ఆయన నాకు కాల్ చేశాడు, నువ్వు కిందకు వచ్చి కేక్ తీసుకోవడానికి వెళ్దాము అనేసి. ఇంకా అమ్మయ్య అనుకున్నాను. నేను ఇంకా వెంటనే ఇంకా రెడీ అయ్యి కేక్ తీసుకోవడానికి ఆలస్యం కూడా చేయకుండా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. వెళ్ళినప్పటికీ అక్కడ ఏమైందంటే, అది మీరే చూసేయండి. ఇంకా కేక్ తీసుకోవడానికి వెళ్దామని నేను రెడీ అయ్యాను. కిందకి వెళ్ళినప్పటికీ ఇంకా మా ఆయన ఇంకా రాలే. నేను ఇంకా అక్కడ 10 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది కిందన. ఈ లోపల మా ఆయన వచ్చి వెళ్ళంగానే ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళాము. ఎంత ఫాస్ట్గా వెళ్ళామో మాకే తెలియదు. వెళ్ళినప్పటికీ నేను ఏమనుకున్నానంటే, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ కట్ చేయించి నార్మల్గా ఒక కేక్ తీసుకొని మా ఇంటి దగ్గర కట్ చేద్దామని నేను ప్లాన్ చేశాను. వాడి బర్త్డే. నేను వాడికి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా నేను కస్టమైజ్ చేద్దాము, అది తీసుకొని వెళ్దామని కూడా నేను అనుకున్నా. కానీ నేను అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ అయిపోవడం మూలన ఆ బర్త్డే నేను ఎలా అనుకున్నానో అలా జరగలేదు. కొంచెం రివర్స్లో జరిగింది. ఇంకా మేము వెళ్ళినప్పటికి మేమే లేట్ అనుకుంటే కేక్ తయారు చేసిన వాళ్ళు ఇంకా లేట్ చేశారన్నమాట. ఎందుకంటే కేక్ మీద ఉండే విధంగా వాళ్ళు ఫ్లేవర్స్ కానీ నేమ్ కానీ ఏమీ రాయలేదు. మేమే లేట్ అనుకుంటే మీరు ఇంకా లేట్ చేశారేంటి అని చెప్పేసి. ఎందుకంటే మేము 4 o'clockకి మాకు కేక్ కావాలని చెప్పాము. వాళ్ళు ఇంకా రెడీ చేయకపోయేసరికి నాకు ఇంకా కోపం వచ్చింది. నాకు వెయిట్ చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్లోని చాలా చిరాకు వస్తుంది. ఇంకా అతను ఫాస్ట్గా రాయండి, తొందరగా మేము వెళ్ళాలి వేరే ఊరు అని చెప్పేసి అంటే, ఇంకా అతను అక్కడ వర్కర్స్ని కంగారు పెట్టి గబగబా ఇచ్చేయించాడు. ఇంకా పట్టుకొని ఇంకా కేక్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. అంత ఫాస్ట్గా తను తీసుకొని వెళ్ళినప్పటికీ ఇంటికాడ అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. నేను అయ్యో ఏంటి వెయిట్ చేస్తున్నారే, వీళ్ళని అందరినీ వెయిట్ చేయించాల్సి వచ్చింది. వీడైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు కేక్ని చూసి. ఎందుకంటే వాడికి చాలా ఇష్టం ఇలాంటి కేక్స్. మీకు కూడా మీ పిల్లలకి ఇలాంటి కేక్స్ ఇష్టమైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కడో దూరంగా మన వాళ్ళకి దూరంగా ఉండి ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న లోటు ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ మా నాన్న లేరు, మా అన్నయ్య లేడు, అలా అత్తయ్య మామయ్య లేరు అనే దీంట్లో ఉంటుంది కదా. కానీ మన ఊర్లో ఉండి మన వాళ్ళ మధ్య సెలబ్రేట్ చేసుకుంటే అది వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆయన చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ బర్త్డే ఇంకా బాగా జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఉంటారు కనుక రిలేటివ్స్. నేనైతే వాడి ఫస్ట్ బర్త్డే తర్వాత వాడి 3rd బర్త్డే అనుకుంటా ఇక్కడ జరిగింది. తర్వాత ఇది 5th బర్త్డే ఇది జరిగిందన్నమాట. నేను చిన్నప్పుడు అంటే వాళ్ళు చిరాగ్గా అయిపోవడం ఇలా ఉంటుంది కదా. నేనైతే నేను కట్ చేస్తా మమ్మీ నువ్వు లేగు ఏంటి నా కేకు ఇలాంటి ఆ కేక్ కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. నేను అనుకున్న పెద్దోడు అయ్యాడు కొంచెం అనేసి. నా చిన్నోడు ఎప్పుడు నాకు స్పెషల్ అన్నమాట. వాడు ఎంత అల్లరి చేసినా నాకు ఎందుకో వాడి మీద కోపం వచ్చినా
ఆ 1 సెకండ్‌లో ఎందుకో నీ దగ్గర తీసుకోవాలనిపిస్తది. నాకు చాలా స్పెషల్ వాడు. నేను నా చిన్నోడిని అలా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాడు బర్త్‌డే ఎటువంటి లోటు లేకుండా అందరి మధ్య హ్యాపీగా అయ్యింది అనేసి. అయ్యిందని అనుకుంటున్నాను గూడా. వాడు గూడా పిల్లలంటేనే గిఫ్ట్స్ కోసం చూస్తారు కదా! నేను వాళ్ళ మామ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తామని చాలా ఎదురు చూసాడు. కానీ ఆ టైంలో ఇంకా టెన్షన్‌లో ఇంకా వాడికి గిఫ్ట్ గూడా నేను తీసుకోలేదు. ఇప్పటికి గూడా నన్ను అడుగుతూ ఉంటాడు వాడు. నీ రాకతో లోకమే రంగులై పొంగెనే నీ చేతిలో చెయ్యగా ఆకాశం మండెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే అప్పటికే వాడు వాళ్ళ మమ్మీని అడుగుతున్నాడు మాట. ఎందుకంటే మమ్మీ ఇక్కడ గిఫ్ట్స్ ఎవరు ఇవ్వరా అనేసి. ఎందుకంటే వాళ్ళ సైడ్ వాళ్ళున్న యూనిట్లో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారన్నమాట. పిల్లలకి సంబంధించిందే కాకుండా ఇంట్లోకి యూజ్ అయ్యేలా కూడా ఇస్తారు. అప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఆ గిఫ్ట్ పట్టుకొస్తే ఆ గిఫ్ట్ని వాళ్ళ అక్క ఇచ్చి కొంచెం ఇచ్చేసింది మాట. వాడు అప్పటికి ఇంక అంటున్నాడు, అద్దా నువ్వేం తేలేదా, నువ్వు సర్ప్రైజ్ అన్నావు అని చెప్పేసి. ఎందుకంటే మార్నింగ్ వాడు ఇంటికి వచ్చినప్పుడు నీకు సర్ప్రైజ్ ఉందిరా అన్నాను నేను. అదే పట్టుకున్నాడు ఇంకా, నువ్వేం తేలేదా అని. వాళ్ళు తాత వాళ్ళ మామ డబ్బులు ఇస్తే వెంటనే తీసేసుకొని పాకెట్లో పెట్టేసుకున్నాడు. వాళ్ళ మమ్మీ వద్దని చెప్పంగానే ఇంక ఇచ్చేసాడు అన్నమాట.